సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం రామేశంపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కవిత ఇద్దరు అదే గ్రామానికి చెందినవారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. శ్రీకాంత్ ప్రేమన్నాడు, పెళ్లి అన్నాడు. తీరా శారీరక కోరిక తీర్చుకుని కవిత మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి అన్నాడు. పెద్దలకు తెలిసేసరికి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. వారి వివరాలను తెలుసుకోగా వీరిద్దరూ మైనర్ అని తేలడంతో ఈ పెళ్లి చెల్లదని చెప్పారు. అయితే పెద్దల సమక్షంలో నిన్ను మళ్లీ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తీరా పెళ్లి చేసుకోను పో, ఏం చేస్తావంటూ ఇంటికి తాళం వేసి ఉడాయించడంతో కవిత ఆమె బంధువులు శ్రీకాంత్ ఇంటి ముందు కూర్చుని కవితకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు వంట వార్పుతో టెంట్లు వేసుకుని మరీ కూర్చున్నారు. నాకు న్యాయం జరిగేంత వరకు ఇంటి ముందే కూర్చుంటామని కవిత బంధువులు చెప్తున్నారు. చూడాలి మరి శ్రీకాంత్ మనసు మార్చుకుని కవితను పెళ్లి చేసుకుంటాడో లేదో. భూంపల్లి మండలం అక్బర్పేట్, మా ఊరు రామేశ్వరంపల్లి. నా పేరు పల్లె కవిత, అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్. ఇతను నన్ను 2016లో ప్రేమించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటేనే మేమిద్దరం కలిసి తిరిగాము. తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మేము వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్లో మైనర్ అని చెప్పేసి 2 years వరకు ఆగమని స్టేషన్ వాళ్ళు అన్నారు. 2 years అయిపోయిన తర్వాత మేము అడిగితే ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకోనని చెప్పేసి అన్నాడు. అయినా మళ్ళీ మేము అందరిని పిలిపించి అడిగితే స్టేషన్ దగ్గరికి పోతే సిఐ సార్ అన్నాడు కదా, పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని సార్ అన్నారు. పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామంటే 3 days టైం కావాలని అబ్బాయి వాళ్ళు అన్నారు. అబ్బాయి వాళ్ళు అన్న తర్వాత 3 daysకి మేము కూర్చున్న తర్వాత ఈరోజు పిలిపించి అడిగిపిస్తే అబ్బాయి వాళ్ళు చేసుకోమని చెప్పేసి అంటున్నారు. ఏదో ఒక నాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. ఇది ఎక్కడికి వెళ్ళినా జరగట్లేదు, న్యాయం జరగట్లేదు. మీరే నా పట్ల దయ చూపి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. నాకు ఇక్కడ పెళ్లి జరిగింది కాబట్టి నేను ఉంటే ఈ ఇంట్లోనే ఉంటా, లేకపోతే చనిపోతా.